హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆద్యా మీడియా. నేను మీ యాంకర్ వీసీని. ఈరోజు మనతో పాటు క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ లాంటి క్యూట్ అమ్మాయి సోహాని మనతో పాటు ఉంది. సో తను చేసే మూవీస్ గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. రీసెంట్గా అయితే ది టైగర్, 9 hours వెబ్ సిరీస్ అండ్ అహింస మూవీ లాంటి చాలా మూవీస్లో తను చాలా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది. చూడ్డానికి క్యూట్గా ఉన్నా సరే తను చెప్పే డైలాగ్ భారీ రేంజ్లో ఉంటుందండి. అవేంటో ఎలా ఉంటుందో ఈ వీడియోలని చూద్దాం. సో పాప కూడా మనతో పాటు ఉంది, తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ రా. నమస్తే అక్క. ఓహో నమస్తే. మమ్మీ చెప్పారా నమస్తే పెట్టమని? నా అంతటి నాకే తెలుసు. ఓ నీకు నమస్తే ఇష్టమా? నేను విన్నా నువ్వు మూవీస్లో కన్నా ముందు ఫస్ట్ సీరియల్స్లో కూడా చేసావని. అందులో భలే చేసావు, క్యూట్గా ఉన్నావు. నీకు తెలుసా నువ్వు సీరియల్స్లో చేస్తున్నావని? తెలుసు. ఎవరు చెప్పారు? డాడీయే చెప్పారు. డాడీ చెప్పారా? అందులో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు? ఎలా ఉండేదాన్ని? అందరూ ఫ్రెండ్సే. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మై ఫాదర్ అండ్ మై మదర్. యూ మదర్. సీరియల్స్లో ఎవరెవరు ఇష్టం? సీరియల్స్లోని అందరూ ఇష్టమే. నీకు బాగా క్లోజ్ అయ్యేవాళ్ళు? అంటే అందరూ క్లోజ్ అవుతారు. అందరూ క్లోజ్ అవుతారు. మరి సీరియల్లో చూసేసరికి క్యూట్గా మంచి చక్కటి డైలాగ్స్ చెప్పుకొని చాలా అందంగా భలే చెప్పావు. నువ్వు సీరియల్లో ఉన్నట్లు అంతే అల్లరిగా ఉంటావా? బయట కూడా ఏవైనా సరే సైలెంట్వా? నేను బయట అయితే మరి నాకు తెలీదు, ఫాదర్ని మమ్మీనే అడగాలి. అవునా? నీ అల్లరి గురించి మొత్తం వాళ్ళే. అవును. సో రీసెంట్గా మూవీస్ కూడా చేసావు? అవును చేశాను. సో నీకు 3 మూవీస్లో ఏది బాగా నచ్చింది? అహింస. అహింస. ఎందుకంటే దాంట్లో డైలాగ్స్ లేకపోయినా సరే ఇది ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అది నీకు ఇష్టమా? నీకు సాంగ్స్ ఇష్టమా? ఇంకా సాంగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అవునా? నీ హాబీస్ ఏంట్రా? హాబీస్ అంటే ఏముంటాయి నాకైతే? గేమ్స్ ఆడడం, యాక్టింగ్ చేయడం, సాంగ్స్ పాడడం, ఇలాంటివి చాలామంది. కొంతమంది సూడోకు ఆడడం. అయితే చిరంజీవి గారిని కలవడం, అతనితో మాట్లాడడం, అతన్ని చూడడం, ఇంకా షేక్ హ్యాండ్ ఇవ్వడం. అంతే. నాకు చిరంజీవి గారి మూవీస్ చూస్తావా? రీసెంట్గా ఏ మూవీ చూసావు? గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ నీకు నచ్చింది ఏ డైలాగ్? రే నిన్ను పంపించినోడికి చెప్పు, రాజకీయం నుంచి నేను దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. ప్రతి ఒక్కడు రోడ్డు కాంట్రాక్ట్లు, ఇసుక కాంట్రాక్ట్లు, కొండ కాంట్రాక్ట్లు, నీళ్ళ కాంట్రాక్ట్లు, నేల కాంట్రాక్ట్లు, మద్యం కాంట్రాక్ట్లు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నాడు. ఈ రోజు నుంచి ఈ ఊపిరి, ఈ గాలి కాంట్రాక్ట్లు నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన ఇవ్వాలన్న నిర్ణయం, తప్పు చేయాలంటే భయం తప్ప మీ అందరి మనసులో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడదు జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. నేనున్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను. కబడ్డే. అసలు చూడగానే పట్టేసావా, లేకపోతే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు ఈ డైలాగ్కి? అంటే ఒక 5 minutes. 5 minutes? చిరంజీవి అంటే అంత ఇష్టమా? వా. అయినా ఇప్పుడులో చూసుకుంటే అందరూ విజయ్ దేవరకొండ ఈ ఫ్యాన్స్ విన్నారు. ఫస్ట్ టైం నువ్వు చిరంజీవి ఫ్యాన్ అన్నావు. సో హ్యాపీ. చిరంజీవి గారిలో ఇంకేంటి బాగా ఇష్టం నీకు? ఫైటింగ్. అతను అన్నీ బాగానే చేస్తారు. అన్నీ బాగా. సో చిరంజీవి డైలాగ్ కాకుండా ఇంకా నీకు తెలిసిన ఏదైనా డైలాగ్ చెప్తావా? మోటివేషనల్ డైలాగ్ ఒకటి ఉంది. ఓకే. కులాలు మతాలు అన్నీ ఒక్కటే. అన్నా అని తమ్ముడంటే కొడుకా అని తండ్రంటాడు. ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటుడు ఒక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటుడు ఉంది ఒక్కడే. అడవిలో మనిషి చిన్నప్పుడు, అక్షరాలు రానప్పుడు, చదువు సంధ్య నారవనప్పుడు, బట్ట బాధ కట్టనప్పుడు, మతమన్నది లేనప్పుడు, మంచితనం ఉన్నప్పుడు మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల చంపుతావు. గుడిరల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడు అనుకుంటాం, దండాలను పెడుతుంటాం, నా దేవుడు గొప్ప అంటాం, కన్నుకొని సత్తుంటాం. సూపర్. ఎవరు నేర్పించారు నీకు ఈ డైలాగ్? మూవీస్లో కానీ ఎక్కడా లేదు ఇది.
డాడీ రాస్తారనమాట. డాడీ రాస్తారా? డాడీ చెప్తారా అంతాను? సో నువ్వు ఇంత చక్కగా ఇంత తక్కువ టైంలో డైలాగ్ నేర్చుకుంటావు అంటే ఖచ్చితంగా క్లాస్లో ఫస్ట్ వస్తావు అయితే. ఇప్పుడు ఏ క్లాస్లో చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఏ స్కూల్? సభ్యత. సభ్యత స్కూల్. మరి స్కూల్లోని నువ్వు చేసే వైజాగ్లో ఏమో సరస్వతి, ఇక్కడేమో సభ్యత. ఓహో, వైజాగ్ నుంచి షిఫ్ట్ అయిపోయావు ఇక్కడికి. సో నీకు ఇప్పుడు క్లాసెస్ ఇవన్నీ చెప్తారు కదా, నీకు స్కూల్లో టైమింగ్స్ నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు, మళ్ళీ షూట్స్ ఎలా చేసుకుంటావు? ఎందుకంటే సీరియల్స్లో కూడా చేసావు, ఊహల మా గుసగుసలు. ప్రిన్సిపల్స్ మ్యామ్ ఏమో యాక్చువల్లీ ఫస్ట్ మేము ఇంకో స్కూల్ని అడిగామన్నమాట. అడిగితే దాంట్లో ఒప్పుకోలేదు ఓకే. షూటింగ్స్కి వాటికి. అప్పుడేమో సభ్యతకి వెళ్ళి ప్రిన్సిపల్ టీచర్ లక్ష్మి టీచర్ అని ఉంటారనమాట. ఆవిడని అడిగితే ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు సభ్యతలో జాయిన్ చేశారు. ముందే చెప్పావా నువ్వు సీరియల్లో చేస్తున్నానని? మూవీస్కి వెబ్ సిరీస్కి అందరూ వాళ్ళే టైమ్స్ ఇస్తారు. మరి వాళ్ళు నీ సీరియల్స్ అందరు చూస్తారా? చూసారా? నాకేంటి తెలుసు. చూసి ఏమన్నారు? చూసి నాకేం చెప్పలేదు. మా అబాకస్ టీచర్ నాకు చెప్పారు. అవునా? ఏమన్నారు? బాగా చేస్తావు అని అంటారు. అంతేనా? అంతే. మరి నీకు అబాకస్ టీచర్ ఇంకా తెలుగు టీచర్. ఒకరోజు అక్కడ రాఖీ కాంపిటీషన్ ఏదో ఉందన్నమాట. నాది రాఖీ తీసుకెళ్ళాలి పెడితే ఇంకో టీచర్ నెక్స్ట్ పీరియడ్ అనమాట, ఇంగ్లీష్ నెక్స్ట్ పీరియడ్ తెలుగు అనమాట. తెలుగు టీచర్ వచ్చేసరికి రాఖీస్ అని చూస్తే ఇది ఎవరు తయారు చేశారు అని చెప్పారు. నేను అని చెప్పేసి స్టాండప్ అయ్యారనమాట. అయితే అప్పుడు చాలా బాగా తయారు చేసావు అని అన్నారనమాట. ఓకే టీచర్, థ్యాంక్ యూ టీచర్ అని చెప్పేసి కూర్చున్నాను. వావ్, నీకు ఆర్ట్స్ కూడా వచ్చా? స్కూల్లో ఇంకేమేమి నేర్పిస్తారు నీకు? యోగా, సాంగ్స్, డాన్స్. సాంగ్స్ నేర్పిస్తారా? నీకు బాగా నచ్చే సాంగ్ ఒకటి చెప్పు, మీ టీచర్ నేర్పించింది. మా టీచర్ నుంచి ఒకటి ఇంగ్లీషో హిందీలో మనకు తెలీదు. అది జై గణేష్ ఉంటుంది కదా. అవునా? ఒకసారి జై గణేష జై గణేష జై గణేష దేవా, మాతా జాకి పార్వతీ పితా మహాదేవా, एक दंत दयावंत चार भुजाधारी, सप्त की सिंदूर सोहे पूस की सवारी, सूर्य श्याम शरण आयुष फलक से सेवा, माता जाकी पार्वती पिता महादेवा, फूल चरे पांड चरे और लगे मेवा, जय गणेश देवा, लडगन कालूब लगे संत करे सेवा, जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. ఇంత బాగా నేర్పించా నీకు పాటలు. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తావా? మమ్మీ ఇంట్లో రాసుకొని ప్రాక్టీస్ చేస్తా. చదవడం రాదు కానీ వింటా. అవునా? మమ్మీ నేర్పిస్తారా? మమ్మీ నేర్పిస్తే డాడీ నేర్పిస్తారు ఇంట్లో అయితే? అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఉంటే నేనే నేర్చుకుంటా. ఓ, నువ్వు ఇంకా సూపర్, భలే నేర్చుకున్నావు. గుడ్. అంటే నాకు ఒక ట్యాబ్ కొనిచ్చారనమాట నా బర్త్డేకి. కొనిస్తే ఆ ట్యాబ్లోనే అన్ని. అవునా? చక్కగా నువ్వు ఇలా ఉపయోగించుకుంటావంటే చాలు, ప్రతి పిల్లలు హ్యాపీగా ట్యాబ్ చూసి నేర్చుకుంటారు నేను.